దొంగవరా, నీ జీవితం అయిపోయిందిరా. చెప్పావు శివన్న, నీ తమ్ముడిని చంపిన వాడిని పగతీర్చుకోవడానికి నీకు ఒక అవకాశం వస్తే దాన్ని ఉపయోగించుకుంటావా? ఖచ్చితంగా ఉపయోగించుకుంటాను బాబు. అయితే నేను చెప్పే చోటుకి రా బాబు. నేను ఎన్నో పాపాలు చేశాను, వీటన్నిటిని శుభ్రం చేసి కొంచెం పుణ్యం మూట కట్టుకుంటాను. నువ్వు త్వరగా పోలీసు అయ్యపరచు. ఇలాంటి సంఘటన జరిగిందనడానికి ఇక్కడ ఏ ఆధారం ఉండదు. సార్, మా అబ్బాయి కనపడకుండా పోయి 3 నెలలు అవుతోంది. ఎంతవరకు ఏం యాక్షన్ తీసుకున్నారు సార్? ఒక పోలీసుడు కుటుంబానికి భద్రత లేకపోతే ఎలా సార్? మిస్టర్ రామారావు, ఓ పై అధికారితో మాట్లాడుతున్నాం అన్న విషయం మర్చిపోకండి. ఇక్కడ ఎవరు ఊరికే లేరు. మీ అబ్బాయి మాత్రమే మిస్సింగ్ కాదు, సమాజంలో పలుకుబడిన ఒక పెద్ద మనిషి కూడా కనపడకుండా పోయారు. మొత్తం 16 మంది. ఇంతవరకు ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. వాళ్ళందరూ ఉన్నారా చచ్చారని కూడా తెలియటం లేదు. ఒకవేళ చచ్చి ఉంటే ఇంతమంది బాడీస్ ఒకేసారి ఎలా డిస్పోజ్ చేసి ఉంటారు? దేర్ ఇస్ ఎ మాస్టర్ మైండ్ బిహైండ్ దిస్. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? నో క్లూ. బట్ ఐ విల్ ఫైండ్ ఇట్. ఐ విల్ ఫైండ్ ఇట్. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్. సార్, ఇవి నా సర్టిఫికేట్ సార్. పోరస్ అర్థమేంటి? పోరస్ అన్నబడే పురుషోత్తం సార్. అలెగ్జాండర్ మన దేశం మీద దండెత్తినప్పుడు ఒక పెద్ద గజదళాన్ని సిద్ధం చేసి అలెగ్జాండర్ బెదిరిపోయేలా చేసిన ఓ గొప్ప చక్రవర్తి తాలూకు పేరు సార్. ఇంట్రెస్టింగ్. లెట్స్ గెట్ రెడీ టు ఫేస్ ద వార్. షూర్ సార్. మీట్ అవర్ ఎస్పీ మిస్టర్ రామారావు. తెలుసు సార్. 3 నెలలకు ముందు వీళ్ళ అబ్బాయి కనపడకుండా పోయాడని న్యూస్ లో విన్నాను సార్. You seem to be well informed, young man. Yes, by the way, your appointment order, yeah, here you go. Boris, congratulations. Yes sir. You're welcome. నా కూతురికి ఈ రోజు గది పట్టుంటేనా? నా ఒంట్లో పడలేదు, నా నవరాలు కృషించిపోయి. ఆ ఒంట్లో కనుక శక్తి ఉంటుంటే ఆ లుచ్చగాలని ముక్కలుగా నరికి నా ముసలికి మాంసంతో కలిపేసేస్తుండేవాడిని. వాళ్ళ అమ్మగారికి ఇచ్చేసి వెళ్ళిపోవచ్చుగా. వద్దు మైథిలి, ఆవిడకి తెలియకుండా ఉన్నంత వరకే ఇది సహాయం అవుతుంది. మనమే చేసామని తెలిస్తే అది పబ్లిసిటీ అవుతుంది మైథిలి. అది మనకొద్దు.